రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురై 265 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఆ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన 6 సెకండ్లకే పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం అందుతుంది. ఈ ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నేపథ్యంలో ఇవాళ అహ్మదాబాద్ చేరుకుని పరిశీలించారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. రైట్గా అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు మోదీ. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ను ప్రధాని మోదీ పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. రైట్ అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురై 265 మంది మృతి చెందారు. టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లకే ఈ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తంగా 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ నేపథ్యంలో ఇవాళ అహ్మదాబాద్ చేరుకుని అక్కడి నుంచి పరిశీలించారు. ప్రమాద స్థలాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు మోదీ. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ని ప్రధాని పరామర్శించారు. ఇక గాయపడిన ఇతర మెడికోలతోనూ మోదీ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు.